विद्यावान गुणीयति चातुर राम काज करिबे को आतुर प्रभु चरित्र सुनिबे को रसिया राम लखन सीता मन बसिया सूक्ष्म रूप धरि सिंह दिखावा विकट रूप धरि लंक जरावा भीम रूप धरि असुर संहारे रामचंद्र के काज संहारे गाय सजीवन लखन जियाए श्री रघुवीर हर्षि उर लाए रघुपति कीन्ही बहुत बड़ाई तुम मम प्रिय भरत सम भाई सहस वदन तुमरो यश गावे अस कहि श्रीपति कंठ लगावे सनकादिक ब्रह्मादि मुनीषा नारद शारद सहित अहीशा यम कुबेर दिक्पाल जहाते कवि कोविद कहि सके कहाते तुम उपकार सुग्रीवहि कीन्हा राम मिलाय राजपद दीन्हा तुमरो मंत्र विभीषण माना लंकेश्वर भय सब जग जाना युग सहस्र योजन पर भानु लीलोकाहि मधुर फल जानु प्रभु मुद्रिका मेलि मुख माहि जलधि लांघि गए अचर जनाहि दुर्गम काज जगति के जेते सुगम अनुग्रह तुम्हारे तेते राम दुआरे तुम रखवारे होतन आज्ञा बिनु पैसारे सब सुख लहे तुम्हारी शरण तुम रक्षक काहू को डरना आपन तेज समारो आप तीनों लोक हांगते कांबे भूत पिशाच निकट नहीं आवे महावीर जब नाम सुनावे नासे रोग हरै सब पीरा जपत निरंतर हनुमत वीरा संकट से हनुमान छुड़ावे मन क्रम वचन ध्यान जो लावे सब पर राम तपस्वी राजा इनके काज सकल तुम साजा और मनोरथ जो कोई आवे आसु अमित जीवन फल पावे चारों युग परताप तुम्हारा ऐवर सिद्ध जगत उजियारा साधु संत के तुम रखवारे असुर निकंदन राम तुम्हारे अष्ट सिद्धि नव निधि के दाता असवर दीन जानकी माता राम रसायन तुम्हारे पास सदा रहो रघुपति के दास तुम्हारे भजन राम को पावे जन्म जन्म के दुख बिसरावे अंत काल रघुपति पुर जाई जहाँ जन्म हरि भक्त कहाई और देवता चित्तन धरई हनुमत से सर्व सुख करई संकट हटे मिटे सब पीरा जो सुमिरे हनुमत बलवीरा जय 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 हनुमान गोसाई कृपा करो गुरुदेव की नाई जय 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 हनुमान गोसाई कृपा करो गुरुदेव की नाई जय 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 हनुमान गोसाई कृपा करो गुरुदेव की नाई जो शतवार पाठ कर दोई छूटहि बंदी महासुख जो यह पढ़े हनुमान चालीसा होय सिद्धि साखी तुलसीदास सदा हरि चेरा दीननाथ हृदय महाडेरा पवन तनय संकट हरण मंगल मूर्ति रूप राम लखन सीता सहित हृदय बसहु सुरभूप राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की राम लक्ष्मण
लक्ष्मण जानकी राम लक्ष्मण जानकी जय जय राम जानकी राम 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 सीताराम जय सीताराम सीताराम जय सीताराम श्री राम जय जय राम స్వామిలో మీరు ఇద్దరు ఎప్పుడు చేస్తున్నారు జై జై రామ్ జానకి రామ్ జై జై రామ్ జానకి రామ్ सीताराम जय सीताराम श्री राम जय जय राम श्री राम जय जय राम ఒకప్పుడు అందరూ బాగా నామం చేసేవాళ్ళు. ఈ మధ్య ఒత్తిళ్ల ద్వారా కొంత కుటుంబ బాధల ద్వారా గట్టిగా అనలేకపోతున్నారు. మరలా ఈ రోజు నుంచి ప్రారంభం చేస్తారు. మీరు మైకులు పట్టుకోకండి మధ్యలో. జై జై రామ్ జానకి రామ్ ఇలా 108 చేయండి అమ్మా. కష్టం అవుతుంది అని అంటే ఒక 11 సార్లు అయినా కూడా ఒక హనుమాన్ చాలీస చేసి రోజు కూడా ఒక సంవత్సర కాలం, ఒక పరాభవనామ సంవత్సరం వరకు మాత్రం తప్పకుండా చేయండి. చేయడం ద్వారా అంత జయం జరుగుతుంది. అంటే శాస్త్రంలో చెప్పారు, భగవద్గీత కించిదీత గంగాజలలవ కనికాపీత సకృతపియేన మురారి సమర్చ క్రియతే తస్య యమేన చర్చ. మనం అప్పుడప్పుడు కొంచెం భయంతో ఉంటూ ఉంటాం అన్నమాట. ఎప్పుడు రాదు భయం, మనం భారతీయులం కాబట్టి ఎప్పుడు విధంగానే ఉంటాము. కానీ అప్పుడప్పుడు ఏమో ఆలోచనలు వస్తుంటాయి. అవన్నీ తొలగిపోవాలి అంటే భగవద్గీత కించిదీత అంటే భగవద్గీత ఒక శ్లోకం చదువుకున్నారండి. అంటే ఒక శ్లోకం చదివితే ఇంకొక శ్లోకం చదవాలనిపిస్తుందంట. తర్వాత గంగాజలలవ కనికాపీత. గంగను చూస్తాం, స్నానం చేయడంతో ఊరికే చదువుకుందాంలే అనిపిస్తుంది. కానీ ఒక్కసారి దిగిన తర్వాత అందులోనే కొంచెం ఉండాలనిపిస్తుంది. అంత గొప్పనే గంగ. అలా భగవత్ ఆరాధన ఇంతకుముందు చెప్పాము. ఎప్పటి వరకు చేయాలి నామాన్ని అంటే స్మరణలో సకారం తీస్తే చివరి వరకు కూడా చేయాలి అంట. స్మృతిలో సకారం తీస్తే అప్పటి వరకు చేస్తూనే ఉండకంట. అలా నామాన్ని రోజు కూడా అలవాటు చేసుకోండి. మనం అంత్య సమయంలో ఏ విధానంగా ఉంటే ఆ విధంగా జీవనం సాగుతుంది. ఉదయం లేవగానే మీరు ఫోన్లతో మాట్లాడుతూ ఎవరితోనో పెట్టుకున్నారనుకోండి, ఆ రోజంతా కూడా అలానే ఉండొచ్చు. ప్రశాంతంగా ఉంటానంట. ఉదయం లేవగానే భగవన్నామం చేయాలి, హనుమాన్ చాలీస చేయాలి. రాత్రి పడుకునే ముందు కూడా ప్రశాంతంగా ఒక అరగంట గంట ఫోన్ పక్కన పెట్టేసి ప్రశాంతంగా కుటుంబ సభ్యులతో గడిపి ప్రశాంతమైనటువంటి నిద్ర పోవడం ద్వారా ప్రాతకాలం మరల ఒక ఉత్తేజంగా లేచి మరల భగవంతుడిని స్మరణ చేసి ఆ రోజంతా కూడా గడుస్తుంది. ఒక రోజు బాగా ఉంటే సుదినంచ మే మజశ్చ మే ప్రియంచ మే తామశ్చ మే కామశ్చ సౌమదశ్చమే మంచి మనస్సు కలుగుతుందంట. శుభం చేకూరుతుందంట. సుదినంచమే రోజు కూడా సుదినం అవుతుందంట. అంటే రోజు భగవన్నామం అలవాటు చేసుకున్నామా రోజు 11 సార్లు నేను చెప్పేటువంటి నామాన్ని ఎక్కువసేపు చెప్పా. ఎందుకంటే సమయం కూడా దాటింది. 11 సార్లు నేను చెప్తాను. ఇదే నామాన్ని నేను రోజు కూడా తప్పకుండా మాకు ఇచ్చేటువంటి బహుమతి కానివ్వండి, మాకు ఇచ్చేటువంటి సేవ కానివ్వండి, హనుమంతుడిని చేసేటువంటి సేవ కానీ ఇదే అందరూ కూడా అలవాటు చేసుకుంది. శ్రీరామ జయ రామ జయ జయ రామ 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 శ్రీరామ జయ రామ జయ
శ్రీరామ జయ రామ జయ జయ రామ 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 శ్రీరామ జయ రామ జాగ్రత్త పడతా శ్రీరామ జయ